గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ప్రిజం పబ్లో జరిగినటువంటి గొడవ అని ముఖ్యంగా నటి కల్పికాకు తర్వాత పబ్బు అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు కావచ్చు యాజమాన్యానికి మధ్య కొంత వివాదం తలెత్తింది. అయితే ఆ వివాదానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎందుకంటే పబ్బు వర్షన్ ఒకలాగా ఉంది, తర్వాత కల్పిక మరొక వర్షన్ చెప్తున్నారు కాబట్టి ఆ రోజు జరిగినటువంటి వాస్తవం ఏంటి, అక్కడ జరిగినటువంటి గొడవ ఏంటనేటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి నటి కల్పిక ఉన్నారు. మేడం, ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏంటి? అంటే మీరు అక్కడ కొన్ని హంగామా చేసినట్లు కొన్ని వీడియోలు బయటకు రావడం జరిగింది, మీరు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి? బేసికలీ నేను నా ఇన్స్టాగ్రామ్ని నా పర్సనల్ డైరీ కింద వాడేసుకుంటాను. సో ప్రతిదీ జరిగేది ఆల్మోస్ట్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు పబ్లిక్ ప్లాట్ఫామ్ ఆర్ పబ్లిక్కి తెలియాలి అన్నప్పుడు నేను లైవ్ చేయడం జరుగుతుంది. సో మీరు చూసిన వీడియోస్ ప్రతి వీడియో నేను పెట్టిందే. కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది తీసుకున్నారని చెప్పి నాకు తర్వాత తెలిసి వచ్చింది. సో ఆ వీడియోస్తో ద్వారానే అన్నీ బయటకు వచ్చాయి అండ్ ఇప్పుడు మనం మాట్లాడడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్గా మీ క్వశ్చన్ అడిగితే అంటే ఎగ్జాక్ట్గా అంటే మీకు వాళ్ళకి గొడవ ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మీరు ఆల్రెడీ అక్కడ పార్టిసిపేట్ చేశారు అండ్ మీరు బయటకు వచ్చేటువంటి సమయంలోనే ఈ గొడవ తలెత్తినట్లు చెప్తున్నారు. అసలు ఎందుకు గొడవ స్టార్ట్ అయింది? బేసికలీ గొడవ కాదు, ఏ పబ్లో లేకపోతే ఏ కెఫేలో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా బర్త్డే అని ఎవరిదైనా తెలుస్తున్నప్పుడు దే ఐదర్ సెలబ్రేట్ విత్ ద హోల్ స్టాఫ్, మ్యూజిక్ పెట్టి మరి చేయిస్తారు, లేకపోతే ఒక కేక్ లాగా వాళ్ళ సైడ్ నుంచి ప్రజెంట్ చేస్తారు, లేకపోతే ఒక కాంప్లిమెంటరీ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ ఇఫ్ నాట్ ఎనీ ఆఫ్ ది అబౌవ్ ఒక డిస్కౌంట్, ఒక 5% 10% డిస్కౌంట్ ఇస్తారు. సో నాకు ఇవన్నీ ముందే తెలీదు, అది ముందే అడగాలి, ముందే తెలుసుకోవాలి అనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే ఈ కల్చర్ మన హైదరాబాద్లో వెరీ పాపులర్ అండ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 10-15 years ఐ బీన్ గోయింగ్ ఎవ్రీవేర్. సో దీని మీద నేను అడగడం జరిగింది వాళ్ళకి ఏమైనా ఉందా, బికాజ్ ఇట్లా బర్త్డే ఆల్రెడీ బ్యాండ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు నాకు, నేను మ్యూజిక్ కోసం వెళ్ళాను, నాట్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ప్రిజం. సో వాళ్ళని ఇన్వైట్ చేయడంతో నేను వెళ్ళిన వెంటనే వాళ్ళని ఒక సాంగ్ డెడికేట్ చేసి నా కోసం బర్త్డే విషెస్ కూడా చెప్పడం జరిగింది. సో ఎవ్రీ వన్ ఇన్ ద అంబియన్స్ న్యూ దట్ ఇట్ వాస్ మై బర్త్డే ఆర్ ద బర్త్డే 2 days తర్వాత అనేది అందరికీ తెలుసు. సో అంతా అయిపోయాక నేను అడిగాను, బిల్ వచ్చాక ఇలా ఉంది, మీరు ఏమైనా మీ సైడ్ నుంచి కాంప్లిమెంటరీ ఇస్తే నేను బ్యాండ్ వాళ్ళతోనే నేను సెలబ్రేట్ చేసి వాళ్ళకి నేను కేక్ పంచుకొని ఐ సెలబ్రేట్ అండ్ ఐ మేక్ అ మూవ్ అన్నాను. లేదు, మాకు అలాంటి రూల్స్ పాలసీస్ లేవు, ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ఆల్ దిస్ అండ్ మా రూల్స్ పాలసీస్ ఐదర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మనీ ఆర్ బేస్డ్ ఆన్ మనస్తత్వం అన్నారు. నేను మనస్తత్వంగా ఒక చిన్న పిల్లకి బర్త్డే అయినా మనం రోడ్ మీద వెళ్ళే వాళ్ళకైనా మనం సెలబ్రేట్ చేస్తాము, ఒక ముద్దైనా పెడతాము, స్మైల్ అయినా ఇస్తాము. ఆ బేసిక్ మనస్తత్వంతోనే మీరు ఏమైనా కాంప్లిమెంటరీ ఇస్తే బాగుంటుంది, లేదంటే నాకు స్విగ్గీ డైనౌట్లో నా కూపన్ కోడ్ ఉంది, నేను వాడేసుకుంటాను. సో ఐ జస్ట్ పుట్ మై ఇంట్రెస్ట్ అరౌండ్ అంతే, నాట్ ఫర్ ద డిస్కౌంట్. నేను డిస్కౌంట్ తీసుకోవడానికి నేను ఏం వెళ్ళట్లే. ఐ రెస్పెక్ట్ వాట్ ఎవర్ ప్రైస్. కన్వర్జేషన్ బాగానే ఉంది, ఇలాగే జరిగిందా? మీరు ఆల్మోస్ట్ 1.5 hour ఇలానే జరిగింది. ఇన్ఫాక్ట్ ఆదికి కూడా నేను లైవ్ చేయడం జరిగింది. లైవ్ చేసిన తర్వాత దే టర్న్డ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాన్స్ అండ్ ఏసీస్ కాబట్టి వైఫై కూడా కట్ చేస్తారు. సో ఆ లైవ్ ఇట్ కుడెంట్ గో ఆన్ మై సేవ్ అవ్వలేదు నాకు ఇన్స్టాగ్రామ్లో. సో దాని తర్వాత నేను టకా చిన్న లైవ్స్ చేయడం జరిగింది సో దట్ ఐ కెన్ అప్లోడ్ ఇట్ కాబట్టి. సో ఆల్మోస్ట్ 1.5 hour చాలా ప్లెజెంట్గానే అన్నీ జరిగాయి. దాన్ని వాళ్ళు ఎంత పెద్ద సినారియో లాగా పంచాయతీ పెట్టుకొని డిస్కషన్ పెట్టారో కూడా నేను చూసా. అంటే ఈ ఎపిసోడ్లో పోలీసులకు మీరు కాల్ చేశారా, పబ్బు వాళ్ళు కాల్ చేశారా? పబ్బు వాళ్ళు కాల్ చేసిన సమయంలో పోలీసులు వచ్చినప్పుడు కూడా పోలీసులతో మీరు కొద్దిగా ఆర్గ్యూ చేసినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. అక్కడ పోలీసులది పాత్ర ఏంటి? ఐడియా కూడా ఇచ్చింది నేనే, బికాస్ దే వర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. సింపుల్ క్వశ్చన్ అడిగా, దాన్ని నువ్వు సింపుల్ ఆన్సర్ ఇచ్చేసి క్లోజ్ చేసేస్తే అయిపోయేది. నువ్వు సింపుల్గా ఆన్సర్ చేయకుండా ఏదో ఈగో మీదనో రూల్స్ పాలసీస్ మీదనో మేనేజ్మెంట్ మీదనో అందరినీ రిప్రజెంట్ చేసుకుంటూ ఇంత దరిద్రంగా మీరు ముందుకు తీసుకెళ్ళినప్పుడు నువ్వు నా సెల్ఫ్ రెస్పెక్ట్ కిందకు వచ్చావు. నేను అడిగింది ఏంటి, నువ్వు నా కాంప్లిమెంటరీ ఇస్తే ఓకే, నేను ఇంకోటి తీసుకొని ఆ కాంప్లిమెంటరీ డబ్బులు కూడా నేను కట్టడానికి రెడీ, మీ అంత స్టాఫ్కి నేను ఇస్తా ఆ కేక్, నేను ఆ డబ్బులు కూడా నేను కడతాను కూడా చెప్పాను. మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమన్నా దూషించారా? మిమ్మల్ని ఏమైనా పర్సనల్గా ఏమైనా అటాక్ చేయడం జరిగిందా? అంటే నాట్ ఫిజికలీ, వర్బలీ, యా, మాటలతో వాళ్ళు చాలా ఇన్స్టిగేట్ చేస్తేనే కానీ అప్పుడు కానీ నేను సెకండ్ థర్డ్ లైఫ్ స్టార్ట్ చేయలే. వాళ్ళు చేశారు, నేను నా సేఫ్టీ కోసం అని కాదు, ఒక హ్యూమన్ రైట్ సేఫ్టీ కింద. బికాస్ దే వర్ షట్టింగ్ ద షట్టర్స్. అందరు వెళ్ళిపోయాక వాళ్ళ స్టాఫ్ 17 members స్టాఫ్ ఉన్నారు, అప్పటికి పోలీసు కాన్సెప్ట్ కూడా రాలేదు. నేనే వాళ్ళకి ఐడియా ఇచ్చా, మీరు దీన్ని ఎస్కలేట్ చేయలేకపోతున్నారు, వై డోంట్ యూ ఇన్వైట్ ద పోలీస్ ఆర్ కాల్ ద పోలీస్ అండ్ ప్లీజ్ కాల్ లేడీ పోలీస్ అని చెప్పా, క్లియర్గా చెప్పా. నీకోసం నేను లేడీ పోలీసే పిలుస్తా, నార్మల్ పీపుల్ నేను పిలవనులే అని చెప్పారు. తిరిగి చూస్తే ఆఫ్టర్ సమ్ టైమ్ దే స్టార్టెడ్ గోయింగ్ అవుట్, షట్టర్ ఓపెన్ చేసి. అప్పుడు నాకు గాలి ఆడట్లేదని నేను 1.5 hour తర్వాత బయటికి వెళ్తే
దట్స్ వెన్ నేను కార్లో కూర్చున్న తర్వాత 2 minutesకి పోలీస్ వాళ్ళు వచ్చారు. ఈ ఎపిసోడ్ 3 days నుంచి మీరు చూస్తున్నారు, సోషల్ మీడియాలో కూడా మీరు అప్లోడ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం. కానీ సోషల్ మీడియాలో కేవలం పాపులారిటీ కోసం లేదా అక్కడ రచ్చ చేయాలని ఉద్దేశపూర్వకంగానే ఆమె చేస్తుందని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అలా కామెంట్స్ పెట్టే వాళ్ళకి కానీ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నటువంటి వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పనిపాట లేని వెధవలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంది ఈ విషయం కింద చర్చలు చేయాలి, ఒపీనియన్స్ ఇవ్వాలి అంటే మొత్తం సినారియో ముందు తెలుసుకోండి. లేదు నాకు టైం లేదు, నాకు టైం పాస్ అవ్వట్లేదు, నాకు ఆమె అటెన్షన్ నాకు కావాలి అని చెప్పి మీరు చేస్తున్నారంటే బరాబర్ ఇస్తా మీకు అటెన్షన్. ప్లీజ్ డిఎం మీ, ఐ విల్ డూ నైస్ టైం పాస్ విత్ యూ, మీకు కొంచెం బుద్ధి తెప్పిస్తాను నేను చెప్తా. అంటే మీరు ఆ వీడియోలో కూడా కొంత విచక్షణ కోల్పోయి వాళ్ళ మీద కొద్ది గట్టిగా అరవడం, తర్వాత అక్కడ ప్లేట్లన్నీ పగలు కొట్టడం, ఈ వీడియోలు కూడా కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ సందర్భం ఏంటి, ఆ పొజిషన్కి వెళ్ళడానికి కారణం ఏంటి? అన్ఫార్చునేట్లీ మనకి ఉమెన్ రైట్స్ అంటుంటారు, లేకపోతే హ్యూమన్ రైట్స్ అని అంటారు. మనకు నిజంగా పవర్ లేదండి. పవర్ ఉండుంటే వాళ్ళు చేసిన సో కాల్డ్ సీన్ ఆర్ సినారియోకి నాకు పవర్ ఉండుంటే అక్కడికక్కడ వాళ్ళని కొట్టేదాన్ని. కానీ కొట్టే పవర్ లేదే. నేను ఒక ఐపీఎస్ కాదు, ఒక పోలీస్ కాదు, ఒక గవర్నమెంట్ అఫీషియల్ కాదు. నాకు నేను జస్ట్ ఒక సెలబ్రిటీ, ఒక కామన్ మ్యాన్ అనుకోండి. కామన్ మ్యాన్ కూడా ఇలాంటి రైట్స్ ఇస్తే అన్యాయం వరకు వెళ్ళక్కర్లే. సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడానికి మనం మాట్లాడడం తప్పు అనుకుంటే ఇంకా నేను బతికేందుకు. సో దానికి ఈ పాపులారిటీ కావాలంటే 17 years నుంచి నేను పాపులరే అండి. ఫస్ట్ మూవీ నుంచే పాపులర్. నాకు ఫస్ట్ మూవీలో నాకు ఫిల్మ్ఫేర్ నామినేషన్ అవార్డు కూడా వచ్చింది. ఇక దాని తర్వాత నుంచి నాకు పాపులర్ అయిపోయాను. మరి వాళ్ళ వీడియోలు తీస్తున్న సమయంలో మీరు కూడా ఒక మాట అన్నారు, కాంట్రవర్సీ అవ్వాలరా నాయన, ఇది కాంట్రవర్సీ కావాలరా నాయన అనే వర్డ్ ఎందుకు వచ్చింది? వాళ్ళే చెప్పారు, మీరు ఇది ఆల్రెడీ బెంగళూరులో కూడా ఒక ట్రాన్స్జెండర్ని ఒక పబ్లో రానివ్వలేదు కదా, సో దానికి వాళ్ళు వీడియో క్రియేట్ చేసి వైరల్ చేశారు కదా, మీరు కూడా అదే చేస్తున్నారు. మీరు కాంట్రవర్సీ, మీకు ఫాలోవర్స్, సబ్స్క్రిప్షన్స్ కోసమే ఇది చేస్తున్నారంటే అవును బరాబర్ చేస్తున్నా. మీకు ఎలాగో సీసీటీవీస్ ఉన్నాయి కదా, అన్ని యాంగిల్స్ నుంచి తీసుకోండి, క్యాప్చర్ చేయండి అని చెప్పారు. అంతే వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇంత ఎపిసోడ్ జరిగింది, ఇంత గొడవ జరిగింది, మీరు కూడా ఆర్గ్యూ చేశారు, పోలీసులు స్పాట్కి వచ్చారు, కానీ ఒక చిన్న కంప్లైంట్ చేయడానికి ఎందుకు వెనకాడారు? నేను వెనక ఆడను కూడా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మొన్న బేబీలాన్ రెస్టారెంట్ పబ్ రిలేటెడ్ కూడా సినారియో జరిగింది. తను షీఈ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ బీఆర్ఎస్. తన మదర్ ప్రెస్టీజియస్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళే 5 minutesలోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ ఫోన్స్ లాగేసుకున్నారు కాబట్టి వాళ్ళు లైవ్ కూడా చేయలేకపోయారు, రికార్డ్ కూడా చేయలేకపోయారు. వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి పోలీస్కి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు టైం పాస్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు కూర్చొని తాగుతున్నారంట. సో వాళ్ళు దేకని కూడా దేకలేదండి. దానికి నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలంట. నిజంగా మీరు చేయాలి, ఏమైనా దీనికి ముందు తీసుకెళ్దాము అంటే పోలీస్ పీపుల్ ప్లీజ్ కమ్, మీ మీద మీరు కంప్లైంట్ వేసుకోండి, నా మీద వేయండి. ఎలాగో నా ఐడి ప్రూఫ్స్ అంతా తీసుకున్నారు, నా కార్ నెంబర్ తీసుకున్నారు, అన్ని రచ్చ చేయడానికి రెడీ ఉన్నారన్నారు కదా, చేయండి రచ్చ, ఇప్పుడు చేయండి నిజం రచ్చ. నిజంగా మీరు మొగలు మీరు కడుపు నుంచి పుట్టారంటే చెయ్యండి, ఇప్పుడు చేయండి దారుణం. నేను చెప్పాను కూడా, దిస్ ఈస్ గోనా బి అ రెవల్యూషన్, ఇట్ ఈస్ నాట్ అ సొల్యూషన్, ఇట్ ఈస్ అ రెవల్యూషన్. మీరు అన్నట్లు సోషల్ మీడియాలో ఎక్కడో కూర్చొని కామెంట్స్ పెడుతూ ఉంటారు, మీకు సినిమా ఆఫర్ లేవని, ఆఫర్ లేకపోవడం వల్ల అటెన్షన్ అంతా కూడా మీ మీదకి మళ్లించేటువంటి ప్రయత్నంలో భాగంగానే పబ్లో గొడవ జరిగింది. కేవలం 2,000 రూపాయలు బిల్లు కడితే అయిపోయేదానికి ఒక సెలబ్రిటీ స్టేటస్ను ఉపయోగించి ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదనేటువంటి చాలామంది చర్చ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. కొన్ని మీడియా ఛానల్లో కూడా ఇప్పుడు మీరు కూర్చున్నప్పుడు కొన్ని కామెంట్స్కి రావడం జరిగింది. దానికి సంబంధించి ఏం చెప్తారు? సో సెలబ్రిటీ స్టేటస్ని నేను సపరేట్గా ఒక కార్డు లాగా, ఒక ఐడి ప్రూఫ్ లాగా వాడాల్సిన అవసరం నాకు లేదు. నాకు యాక్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ మై కెరియర్, ఇట్ ఈస్ నాట్ మై హోల్ కెరియర్. ఫస్ట్ థింగ్. సెకండ్, దీన్ని నేను మెటీరియలైజ్ చేయడమో, కమర్షియలైజ్ చేయడమో, మానిటైజ్ చేయడానికి నేను ఇవి చేస్తే కాలంలో మీకు అవకాశాలు లేకపోవడం వల్ల అటెన్షన్ అంతా మీ పైన ఉండడం కోసమని ఎవరు చెప్పారు నాకు అవకాశాలు లేరని? ఎన్నో స్క్రిప్ట్స్ వింటున్నా, ఎన్నో స్క్రిప్ట్స్ అనాలిసిస్ చేసి మరి నేను అప్రూవ్ చేస్తున్నాను. ఐఎమ్ ఆల్సో రైటింగ్ మై ఓన్ స్క్రిప్ట్. నాకు చాలా పనులు ఉన్నాయి. బేసికలీ నాకు బాగా నచ్చితే ఏదైనా ఫిల్మ్ చేయడం జరుగుతుంది తప్ప, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ డూ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, ఇంక్లూడింగ్ బీయింగ్ absolutely active on social media by responding to everyone's comment, everyone's tags, everyone's meme pages. అందరినీ నేను ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నా. ఫైనల్గా చెప్పండి, అంటే ఈ ఎపిసోడ్లో కంప్లైంట్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, కానీ కంప్లైంట్ చేయకపోవడానికి కారణాలు మీరు చెప్పారు, కానీ ఇప్పటికైనా కంప్లైంట్ చేయడానికి ముందుకు వస్తారా మీరు? వాళ్ళ సైడ్ అంటే ప్రిజం సైడ్ వాళ్ళు కాదు, పోలీస్ పీపుల్ కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ ఎవరైనా ముందుకు వస్తే, నాకు తెలిసి ఇది ఇప్పటి వరకు చాలా పాపులర్ అయిపోయింది మన ఈ చర్చ, ముందుకు వస్తే
సొల్యూషన్ చూడడానికి చూద్దాం అంతే. ఎవరు ముందుకు వచ్చినా యాజ్ ఎ విక్టిమ్గా మీరు స్పాట్లో ఉండి కాబట్టి మీరు కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. నేను విక్టిమ్ అని నేను ఐఎమ్ నాట్ థింకింగ్ ఆర్ సీయింగ్ దిస్ యాజ్ అ విక్టిమ్. నేను విక్టిమైజ్ కార్డు కూడా ప్లే చేయాలి అనుకోవట్లేదు. నేను ఒక కామన్ పర్సన్ లాగా ఫేస్ అయిన సినారియోని, ఇన్జస్టిస్ని నేను నా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆర్టీవీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి దీనికి కొంచెం లైట్ ఇవ్వడం జరిగింది తప్ప నేను ఇక్కడ ఐఎమ్ అ విక్టిమ్, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ సేవ్ మీ అని నేను రాలేదు. సో ఐఎమ్ నాట్ హియర్ టు ఫైట్ ఫర్ జస్టిస్ ఆల్సో. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొఫెషనల్ టర్మ్స్ దట్ ఐ హ్యావ్ ఎర్న్డ్, డెసిగ్నేషన్ లేదు నాకు వచ్చి ఫైట్ చేయడానికి. నా ఫైట్ నా సొసైటీ, నా పీపుల్ మధ్యలోనే జరుగుతుంది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. నిజంగా దీన్ని ముందు తీసుకెళ్లాలంటే దే హ్యావ్ టు కమ్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, పబ్బు యాజమాన్యంతో మీకు అక్కడ గొడవ తలెత్తింది, కానీ సోషల్ మీడియా అంతా కూడా మిమ్మల్ని వ్యతిరేకంగా మీకు నెగిటివ్గా కామెంట్స్ చేస్తుంది. అలాంటి వారికి మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఈ ఎపిసోడ్లో మీ వీడియోలు చూశారు, వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోలు జరిగాయి, మీ లైవ్ కూడా చూసి ఉంటారు. కానీ అయినప్పటికీ కూడా ఆ సినారియో అంతా చూసిన తర్వాత కూడా చాలామంది మీకు వ్యతిరేకంగానే కామెంట్స్ పెడుతున్నారు, మీరు కూడా చూసి ఉంటారు. సో నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ 100 కామెంట్స్లో 99% కామెంట్స్ నెగిటివ్ అనుకోండి. ఆ 1%కి కూడా నేను వాళ్ళు అర్థం చేసుకోగలిగితే నాకు చాలు, ఫస్ట్ థింగ్. సెకండ్, నేను వాళ్ళు ఎంత నెగిటివ్గా మాట్లాడినా పాపం వాళ్ళకి అంతవరకు మెచ్యూరిటీ రాలే అని అనుకుంటాను తప్ప వాళ్ళకి రావాలని కూడా నేను కోరుకోవట్లేదు మెచ్యూరిటీ. సో రావాల్సిన టైంకి వాళ్ళు డెఫినెట్గా వస్తుంది. బికాజ్ వాళ్ళు జరిగే సిచ్యువేషన్స్ అంతా లైఫ్ నేర్పించేస్తుందండి. మనం వచ్చి పెద్ద బొట్టు పెట్టి మనం ఫిలాసఫీలు చెప్తే ఎవ్వడు వినడానికి రెడీ లేడు, అంత టైం లేదు జనాలకి. ఎందుకంటే మొబైల్ టెక్నాలజీ వెనకాల ఉండిపోయారు జనాలు. ముందుకొచ్చి మాట్లాడేదానికి ధైర్యం లేదు, భయం ఉంది. అండ్ ఈ సిచ్యువేషన్ బయటకు వచ్చాక దెర్ వర్ మెనీ డిఎమ్స్, మెనీ ఇండివిజువల్ మెసేజెస్, ఎస్పెషలీ అబౌట్ ప్రిజమ్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. మాకు ఇలా జరిగాయి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ చిన్నపిల్ల, ఆంటీస్, వీళ్ళందరూ డిఫరెంట్ ఏజ్ పీపుల్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఐ ఆస్ దెమ్ టు గివ్ మీ ద డీటెయిల్స్. వాళ్ళు డీటెయిల్స్ కూడా ఇవ్వడానికి భయపడుతున్నారంటే వాళ్ళని ఎంతవరకు హింసించారు లేకపోతే టార్చర్ చేశారు అనేది యూ కెన్ జస్ట్ ఇమాజిన్. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం శుక్రవారం రోజు జరిగినటువంటి ఈ పబ్బులో గొడవకు సంబంధించి అయితే మాత్రం కల్పిక కొద్ది నిమిషాల క్రితమే మనతో విషయాలన్నీ కూడా పంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ ఘటనకు సంబంధించి తాను ఇప్పటికీ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి నేను నిరాకరిస్తున్నాను, ఎందుకంటే తను విక్టిమ్గా నేను ఫీల్ అవుతలేదు. ఖచ్చితంగా తనకు జరిగినటువంటి అంశాలన్నిటిపైన కూడా అక్కడ నేను ఒక ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా తన అకౌంట్ నుంచినే నేను ఆపరేట్ చేశాను తప్ప తనకు కంప్లైంట్ చేయాలనేటువంటి ఉద్దేశం లేదు. కేవలం ఒక కేక్ కటింగ్ విషయంలో అక్కడ కేకును వాళ్ళు ఆర్డర్ చేసేటువంటి సమయంలో కావచ్చు లేదా డిస్కౌంట్ విషయంలో కావచ్చు కొంత వివాదం తలెత్తింది వాస్తవమే. గంటన్నర తర్వాత తన పైన అసభ్యంగా మాట్లాడారు అనేటువంటి అంశాన్ని చెప్తుంది. కానీ ఇప్పటి వరకు మనం ఈ ఎపిసోడ్లో చూస్తే కల్పికకు వ్యతిరేకంగా ఎంతోమంది కామెంట్స్ చేస్తూ వస్తున్నారు, ఆమెకు వ్యతిరేకంగా కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆమెకు అవకాశాలు లేకపోవడం వలన ఈ విధంగా చేస్తున్నారు. పబ్బల్లో 2000 రూపీస్ కట్టేందుకు ఆమె నిరాకరించడం, తర్వాత పబ్ యాజమాన్యం ఆమెతో గొడవ దిగింది. కాబట్టి ఖచ్చితంగా సెలబ్రిటీ హోదాను ఉపయోగించి అక్కడ బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారనేటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు, పెట్టేటువంటి కామెంట్స్కు నేను భయపడేది లేదు. ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన లేకుండా చాలామంది కామెంట్స్ చేస్తుంటారు, వాటన్నిటిని తాను పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పుడు కూడా ఫిర్యాదు చేయడానికి నేను ముందుకు రాను. ఎవరైనా కూడా పోలీస్ ఆఫీసర్లు సుమోటోగా కానీ లేదా తను చెప్పేటి విషయాల్లో న్యాయం ఉందని భావించి ఎవరైనా కంప్లైంట్ చేస్తే తప్ప తాను మాత్రం కంప్లైంట్ ఇవ్వను అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం హీరోయిన్ కల్పిక చెప్తున్నటువంటి మాట స్పష్టంగా కనపడుతుంది.